వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. ఖమ్మం MMC మార్కెట్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అధ్యక్షులు KK సాయి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా AMC చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లడ రమేష్, కాంగ్రెస్ నాయకులు దానం సతీష్, హోల్సేల్ మార్కెట్ అధ్యక్షులు తోట రామారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా చైర్మన్ AMC చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని నేటికి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా AMC మార్కెట్ లో కమిటీ సభ్యులు మరియు వ్యాపారస్తుల మధ్య జెండా ఆవిష్కరణ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశానికి దిక్సూచి వంటి వారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాలం గోపికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ కేతనబోయిన నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ చెరుకురి నాగమణి, కోశాధికారి పసుపులేటి రాముడు, కూరగాయల వ్యాపారస్తులు, ఆకుకూరల వ్యాపారస్తులు, రిక్షా కార్మికులు, హమాలీలు మరియు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని 77 సంవత్సరాలైన సందర్భంగా మా మెయిన్ గ్రెయిన్ మార్కెట్ లో, అదేవిధంగా కూరగాయల మార్కెట్ లో మరియు వివిధ ఆఫీసుల్లో కూడా ఈ రోజు ఎంతో ఆనందోత్సవాలతోటి భారత ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు వాళ్ళు 1935లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని మన మీద రుద్ది మన దేశాన్ని దోచుకోవటం జరిగింది. మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత మన 1947 ఆగస్టు 29వ తారీఖున మనం ఆనాటి ప్రధానమంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనం రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నిటినీ పరిశీలించి ఈ బృందం అదేవిధంగా మన దేశానికి తగ్గట్టు మన దేశంలో ఉన్నటువంటి మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దల యొక్క సలహా సూచనలతోటి మన భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని 1950 జనవరి 26వ తారీఖున మనం అమలు చేసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఆనాడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం 77 సంవత్సరాలైనా కానీ ఈనాటి వరకు కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఆనాడు పెద్దల యొక్క ముందు చూపుకి మనందరం కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈనాడు 2004లో ఆనాటి ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఆనాడు ప్రజలకి బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక భరోసా, ధాన్యం ఆహారం మీద భరోసా ఇవ్వటం కోసం NREGS ప్రోగ్రామ్ ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఆనాటి మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని, గాంధీ గారి పేరుని రూపుమాపాలన్నటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఈనాడు ఆ పథకాన్ని కొనసాగించట్లేదు. కానీ మనం అందరం కూడా ఈనాడు కలిసికట్టుగా ఉండి మన రాజ్యాంగం మీద ఏ విధమైనటువంటి దాడి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. ముఖ్యంగా గతంలో ఎవరు చేసినా మంచి పని ఆ పేరును మార్చొద్దని, భవిష్యత్తులో ఇంకా చేసే మంచి పనికి ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు పేరు పెట్టుకుంటే తప్పులేదు. కానీ గతంలో ఈ విధంగా సక్సెస్ అయినటువంటి ప్రోగ్రామ్ ని నాయకుల యొక్క పేర్లు మార్చి వాళ్ళకు ఉన్నటువంటి ఖ్యాతిని తగ్గించాలని చూస్తే అది సాధ్యం కాదని నేను తెలియజేసుకుంటా, భవిష్యత్తులో అందరం కలిసి, ముఖ్యంగా మీరు రైతు సోదరులారా, మీకు ముఖ్యమైన మనవి ఏంటంటే గౌరవ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు 155.30 కోట్ల రూపాయలతోటి మార్కెట్ ని ఆధునీకరించడం జరుగుతూ ఉంది. దాదాపు 100 సంవత్సరాలకు సరిపడా ముందు చూపుతోటి ఆ మార్కెట్ ని ఆధునీకరిస్తున్నారు. రైతుల యొక్క సంక్షేమం, అదేవిధంగా మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది చేయకుండా ఉండాలన్న ఆలోచనతోటి శ్రీకాకుళం ప్రాంత ప్రజలకు ఒక భరోసాతోటి ఆ మార్కెట్ ని త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా చేసినటువంటి మంత్రి గారికి రైతుల తరఫున, అదేవిధంగా మా మార్కెట్ తరఫున పేరున మేమందరం కూడా సర్వదా తుమ్మల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గవర్నర్ తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకి ఈ రోజు అందరి మంత్రి గారి తరఫున అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఖమ్మం టౌన్ లో ఇదే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు ఎలక్షన్ వచ్చే ముందు 3 టౌన్ ప్రజలకి ఒక చిరకాల కోరిక మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు అప్పుడున్న మార్కెట్ అక్కడి తీసేస్తామని పుకార్లు రావడంతో ఆ రోజు అదే మంత్రి గారు అదే ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 3 టౌన్ మార్కెట్ లో మీకు ఇక్కడనే మార్కెట్ చూస్తాని అందరి ముందు మీటింగ్ లో చెప్పడం. అదే ప్రకారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రి కాగానే 150 కోట్లు .30కు పెట్టి 15 ఎకరాల్లో విస్తారంగా ఆశాఖండంలో సెకండ్ మార్కెట్ గా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందుకు అందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి పూర్తిగా 3 టౌన్ ప్రజలు కృతజ్ఞతగా రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము రిటైల్ వ్యాపారస్తులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వారందరికీ అభినందనలు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క కూరగాయల మార్కెట్ ని ఏదైతే ఆధునీకరించడానికి కావాల్సిన సదుపాయాలను అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కావాల్సిన నిధులను కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రాబోయే నెల రోజుల్లోనే ఈ యొక్క కూరగాయల మార్కెట్ లో రావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి కంకణం కట్టుకొని ఉన్నాం కాబట్టి 50 లక్షల నిధులు శాంక్షన్ చేసి ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తమ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ గారు, మన చైర్మన్ గారు హనుమంతరావు అన్న, తర్వాత వైస్ చైర్మన్ గారు తల్లారి రమేష్ గారు అందరూ కూడా కంకణబద్దులై ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా రిటైల్ వ్యాపారస్తులు అయితేనేమి, హోల్సేల్ వ్యాపారస్తులు, రిక్షా కార్మికులు, ఆటో యూనియన్లు, అలాగే హమాలీ వర్కర్స్ అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఈ యొక్క మార్కెట్ ని అభివృద్ధి చేసుకుంటూ కలిసిమెలిసి పనిచేసుకోవాలని, కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.